మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా రేపు జూన్ 12వ తారీఖుకి ఏడాది పూర్తిగా వస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం నాయకులు అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడానికి వాళ్ళు నిరంతరం పాటుపడుతున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు, అదేవిధంగా రహదారులు అయితేనే అన్నిటిని కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడం జరుగుతుంది. దగ్గర దాదాపు ఇప్పటికి ఏడాదికి 40 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్లు, రహదారులు ఇబ్బందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వాటిలన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి ఏలేశ్వరం మండలం దగ్గర నుంచి ఇప్పటి వరకు శంఖవరం మండలంలోకి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం అయితేనేమి, శంకుస్థాపన అయితే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏలేశ్వరం మండలంలో సీసీ రోడ్లు ఈ ఏడాదిలో మేము దగ్గర నా నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొత్తం నియోజకవర్గం 4 మండలాలలో కూడా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో